హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు ఎపిసోడ్లో ఎలా ఉంది నైమిషా ఒంట్లో? అలా ఉన్నావేం అడిగింది లీల. కళ్ళు మూసుకున్న 2 నిమిషాల్లోనే అన్ని పీడకలలు, గత స్మృతులు తాలూకు చిహ్నాలు. ప్రతాప్ మరో యువతితో కలిసి హనీమూన్ వెళ్ళినట్లు, చిదంబరం రేప్ చేయబోవడం, తను కత్తితో పొడవడం, లాయర్ రామకృష్ణ పాపం చేయడం అంతా రీలలాగా ఆమె మనసులో మెదిలింది. ఆమెకు నోరు అరుచుకుపోయింది, గొంతు ఎండిపోయింది, జ్వరం వచ్చినట్లుగా ఉంది. బాగానే ఉన్నాను, నూతులో నుంచి వచ్చినట్లుగా ఉందామె స్వరం. ధైర్యంగా ఉండు నైమిషా, ఇవాళ మనమిద్దరం జైలు నుండి బయటకు వెళ్తున్నాం. ఇలాంటప్పుడే హుషారుగా ఉండాలి చెప్పింది లీల. అది సరే, వార్డెన్ ఇంటి నుంచి సరిగ్గా 1:30 కల్లా వచ్చేయాలి సుమా. ఇవాటికి ఏదో ఒకటి చెప్పేయి అంది లీల. మరేం పర్వాలేదు, ఆ అమ్మాయి చిట్టి మధ్యాహ్నం భోజనం చేయగానే కాసేపు నిద్రపోతుంది, ఆ టైంలో వచ్చేస్తాను అంది నైమిష. సుందరి చెప్పింది, ఏమాత్రం లేటు కాకు తల్లి, అవతల నేను హైమ ఇద్దరం రెడీగా ఉంటాం అంది. నేను 1:30 కల్లా బయలుదేరి వస్తాగా అంది నైమిష. ఇంతలో బెర్తుకున్న చిరుగుల్లో నుంచి రూపాయల కట్టను తీసి, ఇదిగో నైమిష, ఇందులో మొత్తం 1000 రూపాయలున్నాయి, దగ్గరుంచు, దారి ఖర్చులకు పనికొస్తాయి అన్నది లీల. నాకెందుకు ఇంత డబ్బు? నెమ్మదిగా ముఖమాటంగా గునిగింది నైమిష. పిచ్చిదాన, డబ్బు లేకపోతే ఎలా? ఇంత మొహమాటమైతే ఎలా? తీసుకో అంటూ బలవంతాన ఆమె చేతికిచ్చింది లీల. నైమిష వాళ్ళందరి బలవంతంపైనే బ్రేక్ఫాస్ట్ చేసింది. ఆమె పగిలిపోతున్నట్లు శరీరం, కాలిపోతున్నట్లు కండరాలు మెలితిరిగి నొప్పి పొడుతున్నట్లు అనుభూతి చెందసాగింది. భగవాన్, నా శరీరాన్ని నా అధీనంలో ఉంచు, భగవంతుణ్ణి ప్రార్థించింది నైమిష. ఈరోజు డ్రామాలో తనే హీరో, తనే హీరోయిన్. కొద్ది గంటల్లో తన భవిష్యత్ తేలిపోతుంది. విజయవంతంగా తప్పించుకోవడమో లేక ఆ ప్రయత్నంలో మరణాన్ని పొందడమో అంతా భగవంతుని చేతుల్లో ఉంది. ఆమె నెమ్మదిగా లేచి వార్డెన్ ఇంటి వైపు నడిచింది. సరిగ్గా కారిడార్ దగ్గర ఆగింది నైమిష. గార్డ్ ఇంకా తలుపు తీయలేదు. అతడు వచ్చి తలుపు తీస్తుండగా కారిడోర్ చివరి నుంచి సూన వచ్చింది. నే వెళ్ళిపోయినట్లు తెలిసి ఆశ్చర్యపోతుందామె అని మనసులో అనుకుంది నైమిష. ఈ రోజు నుండి దీనితో అడ్డమైన చాకరీ చేయించుకుంటా, ఈ రాత్రే దీన్ని రేప్ చేసి తీరుతా అనుకుంది మనసులో సుగుణ. ఆ ఉదయం ఎంతో భారంగా నడుస్తూ ఉంది. నైమిష యాంత్రికంగా పనిచేస్తుంది, కానీ ఆమె మనసు అక్కడ లేదు. చిట్టితో పాఠాలు చదివిస్తుంది, కానీ చిట్టి ఏం చదువుతుందో ఆమె పట్టించుకోవడం లేదు. ఇదంతా ధర్మరాజు కిటికీ నుండి కనిపెడుతున్నాడనే విషయం నైమిషాకి తెలియదు. ఆయా ఆయా, దాగుడు మూతలు ఆడుకుందామా అడిగింది చిట్టి. నైమిష తనిప్పుడున్న పరిస్థితిలో ఆడేటట్లుగా లేదు. ఆమె కాళ్ళు వణుకుతున్నాయి. అయినా ఆడకపోతే ధర్మరాజుకి అనుమానం రావచ్చు. అలాగే చిట్టి, ముందు నువ్వు దాక్కో అంటూ కళ్ళు మూసుకుంది. దాగుడు మూత, దండాకోర్, పిల్లి వచ్చే ఎలకాబార్, ఎక్కడి దొంగలు అక్కడనే, గప్ చుప్ సంబార్ గప్ చుప్ అయిష్టతోటే పలికిందామె. వార్డెన్ బంగళా ముందు భాగంలో ఉంది నైమిష. దూరం నుంచి జైలులోనున్న యుటిలిటీ రూమ్ కనిపిస్తూ ఉంది. సరిగ్గా 1:30 గంటలకు ఆమె అక్కడుండాలి. తను బట్టలు మార్చుకొని కొత్త బట్టలు తొడుక్కోవాలి. సరిగ్గా 1:45 బట్టల మూట కింద దాక్కుంటుంది. సరిగ్గా 2 గంటలకు డ్రైవర్ వస్తాడు. 2:15 తను జైలు గేటు దాటుతుంది. ఆ ట్రక్ సిగ్నల్ వద్ద ఆగినప్పుడు బట్టల మూట అడుగు నుంచి బయటపడుతుంది. తను అక్కడి నుండి బస్లో ఎక్కి సీతాకోక చిలుకల స్వతంత్ర ప్రదేశానికి వెళ్ళిపోతుంది. సరిగ్గా తాను ట్రక్ చివర్లో కూర్చుంటుంది. ముందు సీట్లో కూర్చున్న డ్రైవర్కి తను కనిపించే అవకాశమే లేదు. మధ్యలో దిగుతున్నప్పుడు కూడా. నేను కనిపిస్తున్నానా ఆయా అరిచింది చిట్టి. ఆ పిల్ల మామిడి చెట్టు చాటున దాక్కొని ఉంది. నే వచ్చి పట్టుకుంటానుండు అంటూ బయలుదేరింది నైమిష. ఇదంతా కరుణ గమనిస్తూనే ఉంది. నైమిష ప్రవర్తన వింతగాను కొత్తగాను అనిపించింది ఆమెకు. అంతా దొంగలే, ఎవరి మనసులో ఏముందో ఏమో. అయినా ఎందుకొచ్చిన గొడవ? మధ్యాహ్నం భోజనానికి వచ్చినప్పుడు ఆయనకు చెప్పి దీన్ని పీకించేయాలి. మనసులో స్థిర నిర్ణయానికి వచ్చింది కరుణ. మరొక్కసారి నైమిష వైపు చూసింది. నైమిష చూపులు ఎక్కడో ఉన్నాయి. ఎవరినో వెతుకుతున్నట్లు
చిట్టి వంక కనీసం చూడని కూడా చూడటం లేదు. కడుపు భగ్గుమంది కరుణకి. బంగళా ముందు కాసేపు ఆడుకున్నారు నైమిష, చిట్టి. మధ్యాహ్నం 12:30 గంటలయ్యింది. నైమిష చిట్టిని తీసుకుని లోపలికి వచ్చింది. చిట్టి భోజనం చేసే టైం అయ్యింది. మరి నేను వస్తానమ్మా అంది నైమిష కరుణతో. ఎక్కడికి వెళ్తావు అంది కరుణ. ఓ అన్నట్లు చెప్పడం మరిచాను. ఇవాళ ఇంటికి ముఖ్యమైన అతిథులు వస్తున్నారు. అందుకని ఇవాళ చిట్టి నిద్రపోదు. అతిథులంతా ఇక్కడే భోజనం చేస్తారు. నువ్వు చిట్టిని బయటకు తీసుకెళ్ళు చెప్పింది కరుణ. నైమిష నెత్తిపై పిడుగుపడ్డట్టయింది. నేనెలా చెయ్యలేనమ్మా సడన్గా అందామె. అంటే ఏమిటర్థం పెడసరంగా అడిగింది కరుణ. ఆమె ముఖంలోని కోపాన్ని అర్థం చేసుకుందామె. ఈమెకి కోపం రానియకూడదు. వార్డెన్తో చెబితే మళ్ళా తనని సెల్కు పంపుతాడు మనసులో అనుకుంది నైమిష. బలవంతంగా ముఖానికి చిరునవ్వును పులుముకుంది. అది కాదమ్మా, చిట్టి పొద్దునెప్పుడో టిఫిన్ చేసింది. ఇప్పుడు టైం ఎంతైతుందో తెలుసా? 12:30. పాపం చిట్టికి ఆకలేస్తుంది కదా అన్నది. ఓ అదా, మీ ఇద్దరికి సరిపడా భోజనాన్ని పిక్నిక్ క్యారియర్లో పెట్టి ఉంచాను. పొలాల్లో నడుచుకుంటూ భోజనం చెయ్యండి. ఏం చిట్టి, పొలాల్లో నడవడం నీకు ఇష్టమేనా అడిగింది కరుణ. నాకిష్టమే మమ్మీ అన్నది చిట్టి. ఆయా ఆయా మరి మీకు ఇష్టమేనా? నాకిష్టమే చిట్టి, పోదాం పదా. అలానే నిలబడిపోయింది నైమిష. యుటిలిటీ రూమ్లో సరిగ్గా 1:30 కల్లా ఉండు లీలా చెప్పిన మాటలు ఆమె చెవిలో ప్రతిధ్వనిస్తున్నాయి. ఆలస్యం చేయకమ్మాయి, సరిగ్గా 1:30 కల్లా వచ్చేయి. హేమా, సుందరి నీకోసం ఎదురుచూస్తూ ఉంటారు. మరోసారి లీలా హెచ్చరించినట్లుగా అనిపించింది ఆమెకు. మేడం, మళ్ళీ చిట్టిని ఎన్ని గంటలకు తీసుకురమ్మంటారు? వణుకుతున్న కంఠాన్ని అదుపులో పెట్టుకుంటూ అడిగింది నైమిష. 3 గంటల తర్వాత తీసుకురా, అప్పటికి వాళ్ళు వెళ్ళిపోతారు చెప్పింది కరుణ. ప్రపంచమంతా చీకటైపోయినట్లు ఆమె కళ్ళు గిర్రున తిరుగుతున్నట్లు అనిపించింది నైమిషకు. అదేంటి అలా ఉన్నావు, జ్వరంగాని వచ్చిందా ప్రశ్నించింది కరుణ. అవునని చెప్పాలనిపించింది ఆమెకి. ఒకవేళ అలా చెబితే హాస్పిటల్కి వెళ్ళడం, డాక్టర్ పరీక్ష చేసి మందులు ఇవ్వడం అంతా గొడవ. టైంకి యుటిలిటీ రూమ్కి చేరలేదు. దీనికో మార్గం ఆలోచించాలి. మాట్లాడావేం, అలా ఉన్నావేం అని రెట్టించింది కరుణ. బాగానే ఉన్నానమ్మా సమాధానం చెప్పింది నైమిష. అసలు సంగతేమిటో చెప్పకుండా ఇబ్బంది పెడుతుంది ఈవిడ. దెర్ ఈజ్ సంథింగ్ రాంగ్ విత్ హర్. అయినా తొందరలో ఇవన్నీ మాన్పించేయాలి మనసులోనే అనుకుంది కరుణ. పిక్నిక్ క్యారియర్ని తెచ్చి నైమిష చేతికిచ్చింది. చిట్టిని ఎత్తుకొని నెమ్మదిగా బయలుదేరింది నైమిష. జైలు సంస్కరణ కమిటీ మెంబర్లతో పాటు రాష్ట్ర గవర్నర్ కూడా ఆ జైలుని తనిఖీ చేయడం కోసం ఆ రోజే వస్తున్నారు. ఏడాదికోసారి తప్పనిసరిగా జరిగే తంతు ఇది. జైలు ఆవరణ అంతా శుభ్రం చేయబడింది. టాయిలెట్స్, బాత్రూమ్స్లో రాయబడ్డ అసహ్యపు అశ్లీలపు రాతలన్నీ చెరిపివేయబడ్డాయి. ఖైదీలందరూ ఆ రోజు శుభ్రమైన బట్టలు ధరించి నీట్గా ఉండాలని ఆర్డర్స్ జారీ చేయబడ్డాయి. సెల్లులోనున్న వాళ్ళ వద్ద సోదా చేసి వాళ్ళు రహస్యంగా దాచుకున్న గంజాయి, నల్లమందు లాంటి మత్తు పదార్థాలన్నీ స్వాధీనం చేసుకున్నారు గార్డులు. సరిగ్గా 10 గంటలకు వాళ్ళు జైలుని చూస్తారు. ఆ తర్వాత ఫారంను చూస్తారు. ఆ తర్వాత వార్డెన్ ధర్మరాజ్ ఇంట్లో లంచ్, అది వాళ్ళ ప్రోగ్రాం. సుగుణ అసహనంగా తిరగసాగింది. ఆమె వార్డెన్ని చూడాలని వచ్చింది. అయితే వార్డెన్ పొద్దటి నుంచి చాలా బిజీగా ఉన్నారని, రేపైతే వీలుగా ఉంటుందని క్లర్క్ చెప్పాడు. రేపా? రేపెందుకు? లాభం లేదు అరిచింది సుగుణ. నేను ఇప్పుడే వార్డెన్ని చూడాలి. ఆ జైలులో రౌడీలుగా పేరుగాంచిన ఆడఖైదీలు కొందరున్నారు. అందులో సుగుణ ఒకటి. గార్డులందరికీ తెలుసు సుగుణ పలుకుబడి ఎలాంటిదో. ఆమె అల్లర్లు లేపనూగలదు, అల్లర్లు ఆపనూగలదు. ఏ జైలైనా సరే ఖైదీ నాయకుల సహకారం పూర్తిగా లేనిదే శాంతియుతంగా నడిపించడం అసాధ్యం. మరి సుగుణ ఖైదీల నాయకురాలు కదా. తన భారీ శరీరాన్ని ఓ కుర్చీలో పారేసి కూర్చుంది సుగుణ. ఇంకా ఎంతసేపయ్యా బాబు? క్లర్క్పై విరుచుకపడింది సుగుణ. వార్డెన్ గారు పొద్దుటి నుంచి బిజీగానే ఉన్నాడమ్మా వినయంగా చెప్పాడా క్లర్క్. సుగుణ టైం చూసింది. 12:45. ఇంకా బోలెడ్ టైం ఉంది, చూద్దాం అనుకుంది సుగుణ. పైన ఆకాశం నిర్మలంగా ఉంది.
మధ్యాహ్నం సూర్యుడు నడినెత్తి పైకి వచ్చాడు. నైమిష ఓ బట్టను చెరువుగట్టు పైనున్న ఓ చిట్టు నీడలో పరిచింది. చిట్టి కబుర్లు చెబుతూ చేతిలో ఉన్న రొట్టెను కొరుకుకో తినసాగింది. ఆమె తన దగ్గర రహస్యంగా దాచుకున్న చేతి వాచి చైపు చూసుకుంది. సరిగ్గా 1 గంట అయింది. ఆమె నమ్మలేకపోతుంది. తనకు అందుబాటులోనున్న స్వతంత్రాన్ని ఎవరో గద్దెలా తన్నుకుపోయినట్లు అనిపించింది. 1:10 సరిగ్గా ఇదే సమయంలో మరో చోట. ఎక్కడయ్యా వార్డెను గద్దించి అడిగింది సుగుణ. క్లర్క్ ఫోన్ చేశాడు. సారీ సుగుణ గారు, వార్డెన్ గారు విజిటర్లతో ఉన్నారు, రేపు కలుద్దాం అంటున్నాడు. విసురుగా లేచింది సుగుణ. రేపెందుకు, ఇప్పటికే బాగా ఆలస్యమైంది అరిచింది సుగుణ. అక్కడి నుంచి లేచింది సుగుణ. ఆమె ఏం చేస్తున్నాడనేది వార్డెన్కి తప్ప ఇతరులకి తెలియడం ఆమెకి ఇష్టం లేదు. నైమిషాను పారిపోనిచ్చే ప్రసక్తే లేదు. ఎలాగైనా నైమిషాను తన సెల్లులోకి ట్రాన్స్ఫర్ చేయించాలి. అదే ఆమె లక్ష్యం. వార్డెన్ గదికి పక్కనే ఉన్న లైబ్రరీ రూమ్కి వెళ్ళి ఓ కాగితంపై పెన్నుతో రాసింది. మెట్రన్ అటుగా వస్తుండడం చూసి ఆ పేపర్ని మడిచి మెట్రన్ టేబుల్పై పెట్టింది. మెట్రన్ వస్తూనే ఆ కాగితాన్ని తీసి చదువుకొని ఆశ్చర్యపోయింది. ఈరోజు లాండ్రీ ట్రక్కును శ్రద్ధగా వెతకండి, ఖైదీలు పారిపోతున్నారు అనే వాక్యాలు అందులో రాసి ఉన్నాయి. కింద ఎవరి సంతకమూ లేదు. అయినా అలాంటి సందేశాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. సంతకం లేకుండా వచ్చే సందేశాల్లో 100% నిజముంటుంది. వెంటనే మెట్రన్ టెలిఫోన్ అందుకుంది. సూపరింటెండెంట్ ఆఫ్ గార్డ్ ప్లీజ్ గొంతెత్తి టెలిఫోన్ ఆపరేటర్ను అడుగుతుంది మెట్రన్. 1:15 అయ్యింది. ఆయా, నువ్వేం తినటం లేదేంటి? ఈ రొట్టె తిను. అమాయకంగా నైమిష చేతికి రొట్టె అందించబోయింది. వద్దు చిట్టి, నాకేం వద్దు. ఆమె కంఠం ఆమెకే విచిత్రంగా వినిపించింది. తనేమన్నా కఠినంగా మాట్లాడుతున్నానా అనుమానం ఆమెకే వచ్చింది. చిట్టి తినడం ఆపేసింది. కోపం వచ్చిందా ఆయా? నువ్వు తింటేనే నేను తింటా, నువ్వు తినకపోతే నేను తినను, తెలిసిందా? చిట్టి బుంగమూతి పెట్టుకొని కూర్చుంది అలిగినట్లుగా. నాకేం కోపం లేదు చిట్టి, పైకలా అన్నదే కానీ ఆమెకి నరకంలో గడుపుతున్నట్లుగా అనిపించసాగింది. నీకు ఆకలిగా లేకపోతే ఓ పని చేద్దాం. గౌను జేబులో నుంచి రబ్బర్ బంతిని తీసింది చిట్టి. ఆయా, బంతాట ఆడుకుందామా అడిగింది. 1:17 అయింది సమయం. ఈ పాటికి తను యుటిలిటీ రూమ్కి వెళ్తూ ఉండాలి. అక్కడికి చేరడానికి కనీసం 15 నిమిషాలైనా పడుతుంది. కొద్దిగా తొందరపడితే చాలు. అనుకున్న ప్రకారం చేరగలదు అక్కడికి. కానీ చిట్టిని ఒంటరిగా వదిలిపెట్టి తను వెళ్ళలేదు. నైమిష చుట్టూ చూసింది. దూరంగానున్న పొలాల్లో కొంతమంది ఖైదీలు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళు పెద్దగా పాడుకుంటున్న పల్లె పదాలు గాలి వీచినప్పుడల్లా ఆమె చెవిలో పడుతున్నాయి. అప్పటికప్పుడే ఓ పథకాన్ని రూపొందించింది నైమిష. ఏ మాయా, బంతాట ఆడుకుందామా, మాట్లాడవేం? చిట్టి నైమిష చేయిని ఊపుతూ అడుగుతుంది. ఒక్కసారిగా నైమిషాలో చైతన్యం వచ్చినట్లయింది. అవును చిట్టి, ఆడుకుందాం. ఇప్పుడు కొత్త ఆట ఆడుకుందాము. మనిద్దరిలో ఎవరు ఎంత దూరము బంతిని దూరంగా విసురుతారో పందెం. ఎవరు ఎక్కువ దూరం విసిరితే వాళ్ళు గెలిచినట్లు లెక్క. ముందు నేను విసురుతాను, ఆ తర్వాత నువ్వు విసిరాలి, సరేనా అడిగింది నైమిష. చిట్టి సంతోషంగా చప్పట్లు కొట్టింది. ఓ ఎస్, నేను రెడీ. ముందు నువ్వు బంతిని విసురు అరిగింది చిట్టి. నైమిష ఆ రబ్బర్ బంతిని చేతిలోకి తీసుకుంది. శరీరాన్ని మనసును అదుపులోకి తెచ్చుకుంది. చేతిని గిరగిరా తిప్పుతూ పొలాల్లో పనిచేసుకుంటున్న ఖైదీల వైపు గురిచూసి ఆ బంతిని బలంగా విసిరింది. బంతి వేగంగా ప్రయాణించి పనిచేసుకుంటున్న ఖైదీల దగ్గర పడింది. బాగుంది బాగుంది, నిజంగా చాలా దూరం పోయిందే. బాల్ కేరింతలు కొట్టసాగింది చిట్టి. చిట్టి, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి బంతిని తెస్తాను. నేను వచ్చేదాకా నువ్వు ఇక్కడి నుంచి కదలొద్దు సుమా అని చిట్టితో చెప్పి నైమిష పరిగెత్తసాగింది. పరుగు, జైలు జీవితం నుంచి పరుగు, ప్రాణం మీది తీపితో ఆ పరుగు, పంజరం నుంచి తప్పించుకున్న పక్షిలా ఒకటే పరుగు. పొలాలకు అద్దం పడి దుంపలు కాళ్ళల్లో దిగబడుతున్నా లక్ష్య పెట్టకుండా ఒకటే పరుగు. వేటగాడు తరుముకొస్తున్నట్లు ఒకటే పరుగు. సమయం 1:18. ఆలస్యమైతే హైమ సుందరీలు తన కోసం వెయిట్ చేస్తారో చెయ్యరో. ఒకవేళ తాను రానని భావించి వాళ్ళ దారిన వాళ్ళు వెళితే? ఈ ఆలోచన మనసులోకి రాగానే ఆమె కాళ్ళు మరింత వేగాన్ని పుంజుకున్నాయి.
వెనకాల చిట్టి పెద్దగా గొంతెత్తి పిలుస్తూ ఉంది. ఎలుగెత్తి అరుస్తూ ఉంది, ఆయా ఆయా అంటూ. నైమిషాని చిట్టి అరుపులు వినిపిస్తున్నాయి కానీ ఆ అరుపుల్ని పట్టించుకోదలుచుకోలేదు. పొలంలో పని చేసుకుంటున్న ఖైదీలు మధ్యాహ్నం భోజనం చేయడానికి గాను వేరే దిక్కుగా వెళ్ళసాగారు. నైమిష వాళ్ళని ఎలుగెత్తి పిలిచింది. వాళ్ళు ఆగిపోయారు. ఆమె ఊపిరి పీల్చడం కూడా మర్చిపోయినట్లయింది. రొప్పుతూ రోజుతూ వాళ్ళను చేరింది నైమిష. ఏందమ్మాయి, ఏదన్నా ప్రమాదం జరిగిందా ఏంది? ఆ ఖైదీలు ఆతృతగా అడిగారు. అబ్బే, అలాంటిదేమీ లేదు. విపరీతమైన వేగంతో పరిగెత్తడం వల్ల ఆమె నోటి నుంచి సరిగా మాటలు కూడా పెగలడం లేదు. ఆమె శ్వాస తీసుకోవడం కోసం కష్టపడుతుంది. రొప్పసాగింది. చూడండి బాబు, ఆ చిన్న అమ్మాయిని కొద్దిగా చూస్తూ ఉండండి. నేను అర్జెంటు పని మీద వెళ్ళి వెంటనే వస్తాను. 10 నిమిషాల్లో ఇక్కడుంటాను అన్నది నైమిష. ఎక్కడా ఆ అమ్మాయి అడిగారా ఖైదీలు. అదిగో అక్కడ. అమ్మో, నైమిష కెవ్వున అరిచింది. చిట్టి ఆయా ఆయా అంటూ పిలుస్తూ చెరువుగట్టు అంచుకు వచ్చేసింది. అమ్మో అమ్మో అంటూ గాబరపడసాగింది నైమిష. చిట్టి, కిందికి దిగు. ఓయ్ చిట్టి, నిన్నే, కిందికి దిగుతావా దిగవా? గట్టిగా అరిచింది నైమిష. ఆమె ఊహించింది అంతా జరిగింది. చెరువుగట్టునున్న ఓ రాయి పైకి ఎక్కింది చిట్టి. ఆ రాయి ఆ పిల్ల బరువుకు కిందకు జారింది. చూస్తుండగానే చిట్టి చెరువులో పడిపోయింది. నైమిష ముఖంలోని నెత్తురంతా కాళ్ళలోకి పాకింది. ఏం చేయాలో అర్థం కాలేదు. నేను పారిపోవాలి, పారిపోవాలి. ఎన్నాళ్ళ నుంచో కలలు కంటున్నా స్వర్గం చేజారిపోతుంది. ఈ పిల్లనెవరో ఒకరు రక్షిస్తారులే. నేను పారిపోతా. ఎక్కడికి పోతావు నైమిష? పరిగెత్తు. నీ మీద నమ్మకంతో చిట్టిని అప్పచెపితే అంత ఘోరం చేస్తావా? పరిగెత్తు, క్విక్, ఆలస్యం చెయ్యకు. ఆ అమ్మాయిని రక్షించు. వెళ్ళు త్వరగా. చాలదు, ఇంకా త్వరగా పరిగెత్తు. పరిగెట్టు. రేసు గుర్రంలా దూకింది. వెనక్కి తిరిగి పరిగెట్టసాగింది. మళ్ళా పరుగు. వెనుకనున్న ఖైదీలు పిలుస్తున్నారు. రొప్పుతూ రోజుతూ పరిగెత్తుతూ ఉంది. వెనకాల పిలుస్తున్న ఖైదీల మాటలు ఆమెకు వినిపించడం లేదు. ఆమె పరిగెత్తుతూనే ఉంది. అది పరుగులా లేదు, గాల్లో ఎగురుతున్నట్లుగా, వింటి నుంచి వదిలిన బాణంలా, రివాలు నుంచి వెలువడ్డ బుల్లెట్లా ఒకటే పరుగు. ఆమె కాళ్ళల్లో దుంపలు దిగబడుతున్నాయి. అయినా లక్ష్య పెట్టడం లేదు. ఆమె గుండె అతివేగంగా కొట్టుకోసాగింది. ఆమె ఊపిరితిత్తులు జ్వలిస్తున్నాయి. ఏదో శక్తి ఆమెని తీసుకుపోతున్నట్లు విపరీతమైన వేగంతో అనంతమైన పరుగు. ఆమె చెరువుగట్టు చివరి అంచుకు చేరుకుంది. లోతుగా భయంకరంగా కనిపిస్తున్న నీళ్ల అడుగున మునుకలు వేస్తూ చిట్టి ఓ క్షణం కూడా ఆలస్యం చేయకుండా నీళ్ళల్లోకి ఎగిరి దూకింది నైమిష. కానీ నైమిషకి నీత రాదు. ఇదండి ఈరోజు ఎపిసోడ్. రేపటి ఎపిసోడ్లో నైమిష చిట్టిని కాపాడుతుందా లేకుంటే నైమిష చనిపోతుందా చూద్దాం. ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.